టీ న్యూస్ ఆఫీసులో పోలీసుల ఓవర్ యాక్షన్, సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియోలు తీసి ఆపై వైరల్ చేసిన పోలీసులు. దర్యాప్తు జరుగుతుండగానే వాట్సాప్లోకి మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం, వీడియోలు ఎవరు తీశారో ఎవరో తీశారని బుకాయింపు. ఆ తర్వాత మా కానిస్టేబుల్ అనే వివరణ. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో 2వ రోజు దర్యాప్తునకు వచ్చినటువంటి పోలీసులు. ఈ విషయము మా న్యూస్ లైన్ మీద సేమ్ ఇట్లనే. వాళ్ళకి అసలు వాళ్ళు పోలీసు వాళ్ళ రౌడీలా గూండాలా అర్థం కాదు. వస్తారు, వచ్చేసి దురుసుగా ప్రవర్తిస్తారు. ఒక మీడియా హౌస్లోకి ఇట్లా రావచ్చు అనేది మేబీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఇంత అదవుతున్నది. వచ్చేసి దురుసుగా ప్రవర్తిస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆడ ఉద్యోగులను చూడరు, ఎవరు చూడరు, ఏం చూడరు. ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేనేజ్మెంట్తో చూసుకోవాలి. ఇంకా ఉద్యోగుల కాడిపోతే ఏమొస్తుంది? సేమ్ నిన్న టీవీస్ కూడా అట్లనే పోయారు. పోయి ఎవరో వీడియోలు తీసిరంట, మా పోలీస్ అధికారి అని చెప్పిరంట. అవి ఈ నుంచి ఆయన బయటికి వెళ్ళక ముందుకే బిగ్ టీవీలో కనపడ్డాయి. ఆడ అదే బ్యాక్ టీవీ, రేవంత్ రెడ్డి టీవీ ఉంది కదా, బిగ్ టీవీ, అలా కనపడతాయి. అదే లోకంలో ఏ సమస్య అంటే కొంత తెలంగాణ వాదమో లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు లేకపోతే బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి మీడియానో ఇంకెవరో ఎక్కడ ఏ సమస్య వచ్చి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ బిగ్ టీవీలనే కనపడుతుంటాయి. పోలీసు వాళ్ళు మరి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారా, బిగ్ టీవీ వన్ కోసం, కాంగ్రెస్ వన్ కోసం పనిచేస్తారో అర్థం కాదు. ఈ పోలీసు వాళ్ళకి నేను ఒకటి చెప్తా. నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు అక్కడ రాజీనామా చేసిరు. ఆ పోలీసు వాళ్ళు రాజీనామా చేసిరు. ఒకసారి ఇక్కడ చూడండి, దాసోశ్రవణ్ ఒక ట్వీట్ వేసిండు, చాలా మంచి ట్వీట్ వేసిండు. పోలీసు వాళ్ళు ఎప్పటికైనా జర కళ్ళు తెరవాలి. తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పోలీసుల మిత్రులారా, దయచేసి మీరు కొంత మీ సోయిలోకి రండి. మీరు అనవసరంగా మీ ఉద్యోగాల మీకు తెచ్చుకోకండి. ఈ మాట మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఎందుకంటే ఇలా స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నడుస్తూ ఉన్నాయి. ఏ కర్మ అయితే మనం ఇక్కడ చేస్తామో ఆ ఫలాన్ని కూడా మనం ఇక్కడే అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పోలీసు వాళ్ళకు బాగా సూట్ అయ్యేటువంటి అంశం ఇది. తెలంగాణ పోలీసు వాళ్ళకు కూడా, ఈ దేశంలో పోలీసులైనా అధికారులైనా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మీరు రాజ్యాంగానికి మాత్రమే విధేయులు. ఏ రాజకీయ పార్టీ నాయకుడికి లేదా ఏ పార్టీకి బానిసలు కారు. అర్థమైంది కదా? మీరు రాజ్యాంగానికి మాత్రమే విధేయులు, రాజ్యాంగానికి మాత్రమే మీరు బానిసల లెక్క పనిచేయాలి, రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేయాలి. అంతేగాని ఒక పార్టీకి లోబడి ఒక నాయకుడికి బానిస లెక్క పనిచేస్తే ఏమవుతుందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎగ్జాంపుల్ ఉన్నది, చాలా స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్ ఉన్నది. బ్లూ బుక్, సర్వీస్ కండక్ట్ రూల్స్ అన్ని చట్టపరంగా మీ రక్షణ కోసం రూపొందించబడ్డవి. అవి మీరు కార్యనిర్వాహకులుగా, ప్రజాసేవకులుగా మీ పాత్రను నిబద్ధతతో నిర్వహించేందుకు ఉద్దేశించబడినవి. కానీ వాటిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి చెప్పాడని, మంత్రి ఆదేశించాడనే పేరిట నిర్దోషులపైన పోలీసులు అక్రమ కేసులు పెడితే, వారిని అధికారులు రాజకీయంగా వేధిస్తే అది కేవలం బాధితులపైన జులుం కాదు, అది పోలీసులు అధికారులు వారి భవిష్యత్తును వారే చేజేతులా కాలరాసుకున్నట్లే, వారి వ్యక్తిగత పతనానికి శ్రీకారం వారే చుట్టుకున్నట్లే. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మీకు బ్లూ బుక్ అంతేనా, మీకు ఏదైతే బ్లూ బుక్ ఒకటి, సర్వీస్ కండక్ట్ రూల్స్ అనేటివి ఉంటాయి మీకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి గారు చాలా భయంకరంగా కుట్రలు పడుతూ ఉన్నాడు మీడియా సంస్థల మీద. ఎందుకంటే ఆయనకు నెక్స్ట్ ఏదో డీజీపీ పోస్ట్ కావాలనో మరి ఇంకేం పోస్ట్ కావాలనో ఏం పోస్ట్ కావాలో తెలియదు. కానీ ఈ మహానుభావుడు చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నట్టు కనపడతా ఉన్నది. దయచేసి మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను, మీకు రాజకీయంగా లక్ష్యం ఉంటే చూసుకోండి పైన వాళ్ళతోటి. మీరు అనవసరంగా మాలాంటి వాళ్ళనో లేకపోతే ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళనో ఇంకెవరినో ఇబ్బంది పెడితే రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత మీ తప్పులన్నీ పాలకులు మర్చిపోవచ్చు. నేటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే అధికారానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆ రోజు మీ సేవలు వాళ్ళకి గుర్తుకుంటాయి కాబట్టి. కానీ ఎవరైతే ఇవాళ మీ చేతిలో ఇబ్బందులకు గురయ్యి ఎవరైతే మీ చేతుల్లో బలైతా ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు. తప్పకుండా రేపు అధికారం మారిన తర్వాతనో లేకపోతే వాళ్ళ సమయం వచ్చిన తర్వాతనో మీ మీద తప్పకుండా ఇదే రేంజ్లో ప్రశ్నించి నాటి పాలకులకు గుర్తు చేసి మీకు శిక్ష పడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. సో ఇవాళ కొన్ని మీడియా హౌస్ల మీద పగబెట్టుకొని రేవంత్ రెడ్డి చెప్పిండని ఆఫీసులను మొత్తం కొల్లగొట్టుడు. అరే నువ్వు ఎత్తుకపోవాలనుకుంటే హార్డ్ డిస్క్లు తీసుకపో, అందులో డేటా ఉందని అనుకుంటే. కంప్యూటర్లు, మానిటర్లు, కీబోర్డులు, మౌజులు, పెద్ద స్క్రీన్లు, కెమెరాలు ఇవన్నీ తీసుకపోయి ఏం చేసుకుంటారు? ఇవాళ ఎత్తుకపోయినటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తా ఉన్నా నేను, ఒక పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి రకరకాలుగా అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ దాదాపు మేము ఒక సంస్థ నిర్మాణం చేసుకుందామని బంజారాహిల్స్ దాకా పోతే 40 లక్షల రూపాయల ప్రాపర్టీ ఎత్తుకపోయారు.
2018 నుంచి నేను అప్పుడు కొంత కొనుక్కుంటూ వచ్చినా నేను. ఆ బిల్లులు కూడా ఎత్తుకపోయారు, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఆ బిల్లులు కూడా చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఎప్పుడెప్పుడు కొన్నాం అనేది. సమయం వచ్చినప్పుడు ఇంత ఒక సిస్టమ్ ఒకసారి, ఒక స్విచ్చర్లు ఒకసారి ఇట్లా కొనుక్కుంటూ పోతే వచ్చి ఉన్న పలంగా అన్ని ఒకటిసారి ఎత్తుకొనిపోయాను. దానితో ఏమొస్తుంది? ఇలా పర్సనల్గా కోపం పెంచుకున్నట్టు కదా. రేపు అవకాశం వచ్చినప్పుడు ఎవడెవడు దీని వెనకాల ఉన్నాడో వాళ్ళ మీద రివెంజ్ ఉండదా? చట్టం ప్రకారమే ఉండదా? లేకపోతే మా మీద ఏ రకంగా అయితే మానసికంగా మమ్మల్ని క్యారెక్టర్ అసాస్ చేసేటువంటి విధంగా కొన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగం చేస్తూ ఉన్నారో అలాగే రేపన్నాడు మీ టర్మ్ వచ్చినప్పుడు మీకు ఇలా జరగదని చెప్పేసి గ్యారంటీ ఉన్నదా? పున్నం పోతే అమాస, అమాస పోతే పున్నం. ఇలా చీకటి, రేపు వెళ్తురు. ఎప్పుడు ఒక రోజుగానే ఉండదు, ఎప్పుడు ఒక తీరుగానే ఉండదు పరిస్థితులు. కాలం చాలా గొప్పది. ఒకరోజు ఒకనికి బ్యాడ్ టైం తీసుకొస్తుంది, అదే బ్యాడ్ టైం తీసుకొచ్చినోండి రేపు ఒక రోజు కింగులో కూర్చోబెడుతుంది. సో ఆ రోజు ఇబ్బందులు పడేది మళ్ళీ మీ అధికారులే, మీరే ఇబ్బందులు పడతారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇలా పోలీస్ స్టేషన్లకు వస్తే ఇబ్బందులు పెట్టుడు, లేకపోతే ఇంకేదో రకరకాల కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టుడు, కక్షపూరితంగా వీడు మాట్లాడుతున్నాడు కాబట్టి గొంతు నొక్కాలనే ప్రయత్నం చేసుడు, డిస్టర్బ్ చేసుడు, విడతల వారిగా హింసించుడు, ఇవన్నీ మీరు చేస్తున్నటువంటివన్నీ కూడా రేపన్నాడు మళ్ళీ మీకు అదే కర్మ రూపంలో మళ్ళీ మీకు వస్తుంది. ఇలా చివరికి ఏమైంది? ఈ అధికారి ఏమైంది? వాటిని తుంగలో దొక్కుతూ ముఖ్యమంత్రి చెప్పాడని, మంత్రి ఆదేశించాడని పేరుతోటి నిర్దోషుల పైన పోలీసులు అక్రమ కేసులు పెట్టి వారిని అధికారులు రాజకీయంగా వేధిస్తే అది కేవలం బాధితులపైన జులుం కాదు, అది పోలీసులు అధికారులు వారి భవిష్యత్తును వారే చేజేతులా కాల రాసుకున్నట్టే. వారి వ్యక్తిగత పతనానికి శ్రీకారం చుట్టిన వారు మీరే అవుతారు. మీరేపు మీ వ్యక్తిగత కారణాల వల్ల ఇలా ఎవరెవరైతే ఎగిరెగిరి దుంకుతున్నటువంటి తెలంగాణ పోలీసులలో ఉన్నటువంటి వాళ్ళు ఎగిరెగిరి దుంకుతా ఉన్నారో రేపటి నాడు మీరందరూ మీ వ్యక్తిగత కారణం, మీ వ్యక్తిగత జీవితానికి, మీ ఉద్యోగానికి మీరే కాల రాసుకున్నట్టు. ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు చూడండి, 2014 నుంచి 2023 దాకా దాదాపు 10 సంవత్సరాల పాటు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు జరగలే. తెలంగాణ పోలీసు వాళ్ళను వాడలే. కానీ 2023 డిసెంబర్ నుంచి 2025 ఇప్పటిదాకా భయంకరంగా పోలీసు వ్యవస్థని వాడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా నోట్ అవుతాయి. ఇవన్నీలో ఎవరెవరు ఎక్కువ దుంకుతున్నారో, ఎగరెగరి దుంకుతున్నారో రేపటి నాడు ప్రభుత్వం మారినాక ఆ దుంకినటువంటి రాజకీయ నాయకుడు మంచిగానే ఉంటాడు, రేవంత్ రెడ్డి మంచిగానే ఉంటాడు. ఆయన ఎవరేమన్నారు? కేసులు పెడితే ఆయన పబ్లిసిటీ చేసుకుంటాడు, నా మీద కేసులు పెట్టిండని. కానీ మీరు ఇలా ఎగిరి దుంకినటువంటి అధికారులు రేపు బలి అవుతారు. మీరు చూస్తూ ఉండండి. ఇలా ఏపీలో అదే జరిగింది. ఏపీలో ప్రస్తుతం ఏం జరుగుతుందో చూడండి. ఒక ఐపీఎస్ అధికారి తన పదవికి రాజీనామా చేసే దుస్థితి వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలపైన అక్రమంగా కేసులు పెట్టి లాఠీలు జులుపిస్తూ మానసికంగా వేధిస్తున్న తెలంగాణ పోలీసులకు రేపు పైన పేర్కొన్న దుస్థితి రాదా? ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వము రేపు రాబోయే మా ప్రభుత్వానికి ఒక దారి చూపెడుతున్నది. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏ రకంగా అయితే నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అన్నటువంటి విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుందా, ఏం చేస్తుందా తెలియదు. కానీ అక్కడైతే కొంతమంది రాజీనామాలు చేస్తాం, అక్కడ ఉద్యోగం చేస్తాను కూడా ఎవరు రెడీగా లేరు అక్కడ. ఎందుకంటే రేపన్నాడు ఆ కీలక నిర్ణయాలలో మళ్ళీ రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ మేము బలైతం రా అని చెప్పేసి అక్కడ ఐపీఎస్లు ఐఏఎస్లు పనిచేయడానికి భయపడతా ఉన్నారు. రాజకీయ కక్ష జరుగుతూ ఉన్నది కాబట్టి అక్కడ. కానీ రేపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ ఎగిరెగిరి దుంకినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు సిరిసిల్ల కలెక్టర్ ఉన్నాడు, ఆయన తీసుకుపోయి ఏడేస్తారో చూడండి మీరు రేపన్నాడు. ఒకవేళ ప్రభుత్వం కనుక మారితే, ఎందుకంటే అంత భయంకరంగా కేటీఆర్ని టార్గెట్ చేసుడు కాదు, కేటీఆర్ మీద కోపంతో సిరిసిల్ల ప్రజలను టార్గెట్ చేస్తే ఊకుంటారా ఎవరన్నా? వాళ్ళని టార్గెట్ చేస్తే ఓకే రాజకీయంగా, ప్రజలను టార్గెట్ చేస్తే ఓ ఛాయ్ అమ్ముకుంటూ నువ్వు డబ్బా గుల కొడతావు పోయి, నువ్వు పాలమ్ముకున్నటువంటి పాలబూతును మూసేసి సీజ్ చేస్తావా నువ్వు? ఒక మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేస్తావా నువ్వు? అధికారం చేతిలో ఉంది కదా అని. అధికారం అంటే ఏంది? నువ్వు ఊసిపడ్డావా ఏమన్నా పైకి వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళి? ఈ ప్రజలు కట్టేటువంటి పనులతో నువ్వు జీతాలు తీసుకుంటున్నావు, మా సర్వెంట్వి, మా జీతగానివి నువ్వు. మీకు జీతాలు ఇస్తుంది ప్రజలు, ప్రభుత్వం కాదు. ప్రభుత్వానికి పైసలు ఇచ్చేదే ప్రజలు కదా. ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి సర్వెంట్లు కొంతమంది రాజకీయ నాయకుల చేతుల్లో కీలు బొమ్మల లెక్క మారితే రేపన్నాడు తప్పకుండా మీకు శిక్ష పడుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. చూడండి ఏమంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వం రేపు రాబోయే మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక దారి చూపిస్తున్నది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఎట్టెట్ల ఒక్కొక్క అధికారితో ఫుట్బాల్ ఆడుకోవాలనో మాకు దారి చూపిస్తున్నది అనేటువంటి మాట ఇక్కడ కనపడతా ఉంది.
టీ న్యూస్ కార్యాలయంలో పోలీసులు జరిపిన విచారణ వీడియోలు సీఎం ఛానల్ బిగ్ టీవీకి ఎలా రిలీజ్ అయ్యాయి? రిలీజ్ చేసిన పోలీసులు కాదా? ఇది చట్టబద్ధమా లేక రాజకీయ కుతంత్రానికి సంకేతమా? నిజంగా అన్ని బిగ్ టీవీకే పోతాయి, అన్ని బిగ్ టీవీకే పోతాయి. ఎవరన్నా ఎక్కడన్నా చిన్న విషయం వచ్చినట్టు బిగ్ టీవీకి చేరుతూనే ఉంటాయి. అవి ఎట్లా చేరుతాయి? పోలీసు వాళ్ళే చేసేది. ఇప్పుడు ఏదో సీఎం చెప్పాడని, మంత్రి చెప్పాడని అరాచకం చేస్తే 3 ఏళ్ల తర్వాత ఇదే పోలీసులు అధికారులు చుక్కలు చూడాల్సి ఉంటుంది. చట్టాలు మీకు వర్తిస్తాయి, వ్యతిరేక చర్యలకు మీకు వర్తిస్తాయి. వ్యతిరేక చర్యలకు మీరు కూడా బాధ్యులే అవుతారు. బాధ్యతతో, రాజ్యాంగ నిబంధనల పట్ల విధేయతతో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి. లేకపోతే ఈరోజు మీరు చూస్తున్న పరుల చరిత్రే రేపటి మీ పేరుతోటి ఒక దుర్మార్గ గాథగా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి సందేశం. నిజంగా కూడా ఆయన ఇంటలెక్చువల్, దాసో శ్రవణ్ గారు మంచి ఇంటలెక్చువల్, ఒక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి వాడు, చేస్తాడు. సో ఆయన ఈ అధికారులు, ఈ పోలీసులు ఎగిరెగిరి దుంకుతున్నటువంటి వాళ్ళందరికీ ఒక క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చిండు. ఇదొక మంచి స్నేహపూర్వకంగా మంచి కోసం చెప్పినట్టుగానే తీసుకోవాలి దీన్ని. ఎందుకంటే అందులో అర్థమైతే ఉంది చాలా క్లియర్ కట్టర్గా. సో కాబట్టి ఇట్లా పోలీసు వాళ్ళు ఎవరెవరైతే ఎగిరెగిరి దుంకుతున్నారో వాళ్ళు కొంత ఆలోచన చేయాలి. టీ న్యూస్ అంశం వచ్చింది కాబట్టి అది చేసిరు. సో ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇక్కడనే కాదు, పాపం ఊర్లలో కూడా ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది.